ఈ రోజు రాష్ట్రంలో సంచలనమైన విషయం ఏంటంటే వన మహోత్సవం. ఈ వన మహోత్సవం 77% పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నారు. అసలు వన మహోత్సవం గతంలో హరితారం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేరు మార్చారు. ఎందుకు అంటే మీకు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్న గుర్తులు అన్ని చెరిపేస్తాను అన్నారు. తెలంగాణను మార్చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. హరితహారాన్ని వన మహోత్సవం చేశారు. పేర్లు మార్చితే పర్లేదు, అభివృద్ధి జరిగితే చాలు అనుకున్నారు. కానీ ఈ రోజు వన మహోత్సవంలో 18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వన మహోత్సవం అయిపోయింది. ఆల్రెడీ 70% అంటే 13 కోట్ల మొక్కలను నాటాము అన్నారు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది, నాకు కూడా అర్థం కాదు ఏంటంటే, ఇటీవల ఎక్కడ కూడా నేను చూసినంత కాలం కూడా ఎక్కడ కూడా మొక్కలు నాటిన సందర్భం ఎక్కడ కనపడలేదు. రోజు మనం వార్తల్ని విశ్లేషించుకుంటున్నాం. ఏ మంత్రి ఈ వన మహోత్సవంలో పాల్గొన్నట్టు లేదు, ఏ ఎమ్మెల్యే ఈ వన మహోత్సవంలో పాల్గొన్నట్లేదు, ఏ ప్రజాప్రతినిధి ఈ వన మహోత్సవంలో పాల్గొన్నట్టు ఎక్కడా కూడా ఇంతకుముందు హరితహారం అంటే ప్రతిరోజు హరితహారం మీద రోజు ఒక వార్త ఉండేది. మేము ఇన్ని మొక్కలు నాటాము, ఇన్ని ఎకరాల్లో నాటాము, మొత్తం ప్లాంటేషన్ జరిగిపోయింది, అవెన్యూ ప్లాంటేషన్ జరుగుతుంది, ఇంట్లోకి మొక్కలు ఇచ్చాము. ఇట్లా రోజు మనకు ఆ హరితహారం మీద రోజు ఒక వార్త వచ్చేది. అది ఇన్స్పైరింగ్గా ఉండేది, మొక్కల ఛాలెంజింగ్ ఉండేది, ఇట్లా ఉండేది. కానీ నేను ఈ వర్షాకాలం వచ్చినప్పుడు వన మహోత్సవం ప్రారంభించారు అని ఒక వార్త చూడడం జరిగింది. ఇంకొక వార్త కూడా చూసడం ఏంది అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి అక్కడ చెట్లను కొట్టేసి మొక్కలు నాటొచ్చారు. ఇది ఒకటి చూసాము. అంతకు మించిన వార్తలు అయితే ఇంతవరకు నేను చూసిన పాపన పోలేదు. మీరేమైనా చూస్తే మీరు చెప్పొచ్చు. సో మొత్తానికి వన మహోత్సవం పూర్తి అయిపోయింది. 70% 13 కోట్ల మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఎక్కడ నాటారో మీకు తెలిస్తే మీరు చెప్పండి. మరి ఈ మొక్కలు అయితే లెక్కల్లోనే ఉన్నాయి. మొక్కలకు రావాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు వచ్చేసినాయి. మొక్కలు భూమిలోకి పోయినాయి, వర్షంలో కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు అంటే, ఈ మొక్కలన్నీ పెట్టాము, వర్షంలో రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు వచ్చినాయి, వర్షాల్లో కొట్టుకుపోయినాయి. మొక్కల డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అధికారుల జేబుల్లోకి, నాయకుల జేబుల్లోకి పోయాయి. ఇది ఈ వన మహోత్సవంలో జరిగిపోయింది. మరి మీకు మీ ఇంట్లో ఏమైనా మొక్కలు నాటినా, మీ ఇంట్లోకి మొక్కలు వచ్చినా, వర్షంలో ఇంత నానిపోయి ఉన్నా, వర్షంలో మునిగిపోతే మీరు ఆ వివరాలను మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.